నమస్తే. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి మరికొద్ది నెలల్లో. స్థానిక ఎన్నికలకు సంబంధించిన ప్రిపరేషన్ మొదలైపోయింది. స్థానిక ఎన్నికలకు ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో వన్ సైడెడ్గా ఎన్నికలు జరగడం చూసాం. ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో 90కి పైగా స్థానాల్లో విజయం సాధించడం చూసాం. అఫ్కోర్స్ ఆ ఎన్నికల సందర్భంగా ఎన్నికలు జరిగిన తీరుపైన అప్పటి ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎన్నికలు సరిగ్గా జరగలేదంటూ చెప్తూ వచ్చాయి. అధికార పార్టీ తమకు సంబంధించిన అభ్యర్థుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకుంది అంటూ ఆరోపణలు చేస్తూ వచ్చాయి. చాలా చోట్ల నామినేషన్ వేసిన తర్వాత ఎన్నికలకు ఒక రోజు 2 రోజుల ముందు తెలుగుదేశం పార్టీ మేము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామంటూ ప్రకటించింది. బట్ చాలా చోట్ల అనేక చోట్ల 90% పైగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు రంగంలో ఉండగానే ఎన్నికలు జరిగాయి. సో ఎన్నికల ఫలితాలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వచ్చాయి, అధికార కూటమికి అనుకూలంగా అప్పుడు వచ్చాయి. సో తెలుగుదేశం పార్టీ మేము ఎన్నికల్లో పోటీ చేయం, ఎన్నికల్లో బహిష్కరిస్తున్నామంటూ పోటీ చేసి నామినేషన్లు వేసి ఎన్నికల కంటే ముందు మేము ఎన్నికల్లో బహిష్కరిస్తున్నామంటూ ప్రకటన చేసినప్పటికీ జనసేన పార్టీ మాత్రం స్థానిక ఎన్నికల్లో పోరాటం చేసింది. మాటకొస్తే జనసేన పార్టీ ఏర్పాటు తర్వాత తొలిసారి హోరాహోరీగా పోరాటం చేసింది గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రమే. గడిచిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా గోదావరి జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు స్థానికంగా ఆ పార్టీ గుర్తుపైన పోటీ చేశారు. ఆ పార్టీ సానుభూతిపరులుగా బరిలో దిగారు. సో తెలుగుదేశం పార్టీతో అప్పటికి పొత్తు లేకపోయినప్పటికీ అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా గణనీయంగా పోరాటం చేశారు జనసేన పార్టీకి సంబంధించిన అభ్యర్థులు. జనసేన పోరాటం చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ స్థానిక ఎన్నికల్లో కాడెత్తేసిన తర్వాత జనసేన పార్టీతో స్థానికంగా పొత్తులు పెట్టుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా పార్టీ కేంద్ర నాయకత్వానికి తెలియకుండానే స్థానికంగా పొత్తులు పెట్టుకుని పోటీ చేయడం చూసాం గోదావరి జిల్లాలో. అలా తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థులు కలిసి పోటీ చేసిన చోట్ల మెరుగైన ఫలితాలు రావడం కూడా చూసాం. జనసేన పార్టీ తొలిసారిగా సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా ఎన్నికవటం కూడా మొదటిసారి జరిగింది 2021 స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా. సో స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత జనసేన పార్టీకి సంబంధించిన శ్రేణులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శ్రేణులు కలిసి పనిచేసిన విధానం చూసిన తర్వాత సో జనసేన, టీడీపీ మళ్ళీ కలిసి పోటీ చేస్తాయనే స్పెక్యులేషన్ ఆ రోజు నుంచి మొదలయ్యి అది ఎన్నికల నాటికి 2 పార్టీలు కలిసి పనిచేసేదాకా వెళ్ళింది. సో ఆయన కుప్పం పర్యటన వెళ్ళిన సందర్భంగా అదే సమయంలో కుప్పం పర్యటనకి చంద్రబాబు నాయుడు వెళ్తే అక్కడ జనసేన పార్టీతో పొత్తు పెట్టుకోండి అంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు చంద్రబాబును కోరితే వన్ సైడ్ లవ్ ఉంటే సరిపోదు కదా, వాళ్ళ వైపు నుంచి కూడా మన పైన ప్రేమ ఉండాలి కదా అంటూ ఓపెన్గా బహిరంగ సభలోనే చంద్రబాబు నాయుడు అప్పుడు మాట్లాడడం చూసాం. అప్పటికి జనసేనకి తెలుగుదేశం పార్టీ పైన ప్రేమ లేదు, తెలుగుదేశం పార్టీకి మాత్రం జనసేన పైన ప్రేమ ఉంది అంటూ చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యానించడం చూసాం. స్థానిక ఎన్నికల తర్వాత 2 పార్టీల మధ్య కాస్త దూరం తగ్గిపోయింది, 2 పార్టీలు కలిసి పనిచేసే వాతావరణం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ ఒక బహిరంగ సభలో పార్టీకి సంబంధించిన ఆవిర్భావ వేడుకల్లో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడిస్తాం, ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వమని మాట్లాడారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వమంటూ జనసేన అధినేత ప్రకటన చేసే నాటికి ఆ 2 పార్టీలు టీడీపీ, జనసేన పొత్తులో లేవు. పొత్తు పెట్టుకుంటే ఎలాంటి స్పెక్యులేషన్ కూడా లేదు. తెలుగుదేశం పార్టీకి బాగా వ్యతిరేకంగా ఉన్న, తెలుగుదేశం పార్టీకి బాగా దూరంగా ఉన్న భారతీయ జనతా పార్టీతో అప్పటికే జనసేన పొత్తు పెట్టుకొని ఉంది. ఆ సమయంలో కూడా ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా చూస్తాను, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకుండా ఉండడమే వచ్చే ఎన్నికలకు సంబంధించిన ఎజెండా అంటూ పవన్ కళ్యాణ్ మాట్లాడడం చూసాం. ఆయన మాట్లాడిన ఆ మాటని ఎన్నికల వరకు తీసుకొచ్చారు. ఎన్నికల సందర్భంగా సీట్ల సర్దుబాటు అంశానికి సంబంధించిన చర్చ జరుగుతున్నప్పుడు పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి బేషరతుగా మద్దతు ప్రకటించి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్లాలనుకున్నప్పుడు కాపు సామాజిక వర్గం వైపు నుంచి కావచ్చు, జనసేన పార్టీకి సంబంధించిన అభిమానులు, సానుభూతి పరుల వైపు నుంచి కావచ్చు వచ్చిన డిమాండ్ కనీసం 60 స్థానాల్లో మనం పోటీ చేయాలి, 2.5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి పదవిని మనం అడగాలి, కనీసం చివరి ఏడాది పాటైనా ముఖ్యమంత్రి పదవి మనకి ఇవ్వాలి అంటూ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు ఓపెన్గా మీడియాలో మాట్లాడడం కావచ్చు, పవన్ కళ్యాణ్కి లేఖలు రాయడం కావచ్చు చూసాం. అయినప్పటికీ వీటినేటిని పట్టించుకోకుండా పవన్ కళ్యాణ్ 60 సీట్లు కాదు కదా, ముఖ్యమంత్రి పదవికి సంబంధించిన ప్రయత్నం కూడా చేయకపోగా కేవలం 21 స్థానాలకే ఆయన పరిమితమయ్యి 21 స్థానాలు మాత్రమే తీసుకుని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ క్షణానికి పవన్ కళ్యాణ్ లక్ష్యం, పవన్ కళ్యాణ్ చెప్తూ వస్తున్నమాట ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చీలనివ్వకూడదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరాలి, వైసీపీని ఓడించడం అనే లక్ష్యం కోసం మనం తగ్గినా పర్వాలేదు, మనం తగ్గాల్సిన అవసరం ఉంది, నాకు ప్రత్యేకమైన వ్యూహం ఉంది అంటూ ఆయన మాట్లాడడం చూసాం. ఎన్నికలు ముగిసిన తర్వాత రిజల్ట్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ వ్యూహం నిజమేననిపించింది. ఆయన పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించారు, ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన తీసుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత అందరూ చర్చించుకున్న మాట పవన్ కళ్యాణ్ వల్లే కూటమి గెలిచింది, పవన్ కళ్యాణ్ త్యాగం చేయడం వల్ల కూటమి గెలిచింది, పవన్ కళ్యాణ్ వల్ల తెలుగుదేశం పార్టీ కూడా గణనీయంగా ఓట్లు, సీట్లు వచ్చాయని అందరూ మాట్లాడుకున్న మాట.
సో అదే విషయాన్ని తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ దాచుకోలేదు. పవన్ కళ్యాణ్ని ఎక్కడ తక్కువ చేసే ప్రయత్నం కూడా చేయట్లేదు. పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇస్తున్నట్లుగానే ప్రభుత్వంలో కనపడుతూ వచ్చింది. రెండు పార్టీలు కూడా 15 ఏళ్ల పాటు పొత్తుంది అంటూ ప్రకటన చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తల్లో, జనసేన పార్టీ కోసం దశాబ్ద కాలంగా పైగా పనిచేస్తూ వస్తున్న నాయకుల్లో మనం పోరాటం చేశాం, అధికారంలోకి తీసుకొచ్చాం తెలుగుదేశం పార్టీని, కూటమిని. కానీ మనకు ప్రభుత్వంలో భాగస్వామ్యం లేకుండా పోతుంది. ప్రభుత్వంలో మనకేం పనులు జరగట్లేదు. ప్రజలకు మనం ఇచ్చిన హామీలు ఏం నెరవేర్చలేకపోతున్నాం. అసలు మనం అధికారంలో ఉన్నామా లేదా లాంటి ఒక పరిస్థితి క్షేత్రస్థాయిలో ఉంది అంటూ పార్టీకి సంబంధించిన స్థానిక కార్యకర్తల్లో అసంతృప్తి ఉన్నమాట నిజం. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేత నాదెండ్ల మనోహర్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడి నుంచి ఈ తరహా వ్యాఖ్యల్ని గడిచిన 2 ఏళ్ల కాలంలో మనం ఎప్పుడు చూడలేదు. నాట్ ఓన్లీ మా నాదెండ్ల మనోహర్, ఆ పార్టీకి సంబంధించిన ఏ నాయకుడు కూడా ఈ తరహా వ్యాఖ్యలు చేయడం చూడలేదు. వాళ్ళు పార్టీ పైన కొంతమంది అసంతృప్తి వ్యక్తం చేశారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్థానిక నాయకత్వం పైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ఒక పార్టీ నిర్ణయంగా ఇలా ఉంటుంది. మా పార్టీ గడిచిన ఎన్నికల్లో వైసీపీని ఓడించడం అనే లక్ష్యం కోసం మేము తగ్గాం. ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వకూడదు అనుకున్నాం కాబట్టి మేము తగ్గాం. కానీ ఈసారి మేము తగ్గం. ఈసారి మేము ఎట్టి పరిస్థితుల్లో మాకు బలం ఉన్న చోట పోటీ చేసి తీరుతాం. పోయినసారి తగ్గాం కదా, పోయినసారి మీరు ఇచ్చిన సీట్లే తీసుకున్నాం కదా, ఇప్పుడు కూడా అలాగే ఉంటారని మీరు అనుకుంటే అది పొరపాటు. నాదెండ్ల మనోహర్ మాట. స్థానిక ఎన్నికల్లో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోవడానికి వీల్లేదు. జనసేన పార్టీకి బలం ఉన్న చోట మేమే పోటీ చేస్తాం. మా స్థానిక నాయకత్వాన్ని బలోపేతం చేసుకుంటాం. పార్టీకి సంబంధించిన స్థానిక నాయకులకు అవకాశాలు కల్పించే విషయంలో వెనక్కి పోము అనే విషయాన్ని ఆయన ఓపెన్గా మీడియా ముఖంగా మాట్లాడారు. సో నాదెండ్ల మనోహర్ లాంటి ఒక వ్యక్తి బయటకు వచ్చి మీడియా ముఖంగా ఓపెన్గా ఇటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనక రీజన్ ఏంటంటే జనసేన పార్టీకి సంబంధించిన క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి ఆ స్థాయి ఒత్తిడి ఉంది. స్థానిక ఎన్నికల్లో, గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కాడి పక్కన పడేస్తే మనం పోరాటం చేశాం వైసీపీ పైన భయం లేకుండా. ఇప్పుడు కూడా మన పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు అదే స్థాయిలో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అటువంటి వాళ్ళని మనం అధికారంలో ఉన్నప్పుడు పోటీ చేసే అవకాశం వాళ్ళకి లేకుండా చేస్తే, మనం క్షేత్రస్థాయిలో స్థానికంగా నాయకత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేయకుండా పోతే, స్థానికంగా కూడా ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, మున్సిపల్ కార్పొరేటర్లుగా ఎవరు పోటీ చేయాలో తెలుగుదేశం పార్టీ పైనుంచి డిసైడ్ చేస్తే మన పార్టీ పరిస్థితి ఏంటి? మన పార్టీ నమ్ముకునే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? కాబట్టి మాకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మాకు సీట్లు రావనుకుంటే మేం పార్టీతో ఉండే ప్రసక్తే ఉండదు లాంటి ఒక హెచ్చరికలు కావచ్చు, ఆ తరహా ఒత్తిడి కావచ్చు జనసేన పార్టీ నాయకత్వం పైన ఉన్న నేపథ్యంలోనే కింది స్థాయి నుంచి కార్యకర్తల నుంచి వస్తున్న ఒత్తిడిని, కార్యకర్తల నుంచి వస్తున్న డిమాండ్ని పరిగణలోకి తీసుకుని వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడం కోసం, వాళ్ళందరికీ ఒక భరోసా ఇవ్వడం కోసం, మీ అందరికీ రాజకీయ భవిష్యత్తుకు జనసేన పార్టీ అండగా ఉంటుంది, మీ అందరికీ సంబంధించిన పొలిటికల్ యాంబిషన్స్ని మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. ఇప్పటివరకు మనం త్యాగాలు చేసింది వైసీపీని ఓడించడం కోసం, ఇకపైన మనం త్యాగాలు చేస్తే కార్యకర్తలు నష్టపోతారు. ఇప్పుడు మనం త్యాగాలు చేసే సమయం కాదు, కార్యకర్తల్ని కాపాడుకునే సమయం, కార్యకర్తల్ని నాయకులుగా తయారు చేసుకునే సమయం. కాబట్టి కార్యకర్తల్ని కాపాడడం కోసం, కార్యకర్తలకు అవకాశాలు కల్పించడం కోసం స్థానిక ఎన్నికల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము తగ్గం, మాకు బలమన్న చోట మేమే పోటీ చేసి తీరుతాం లాంటి ఒక ప్రకటన స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన చర్చే లేని సందర్భంలో, ఇంకా నెలల తర్వాత ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ముందుగానే నాదెండ్ల మనోహర్ చేయడం అనేది ఆసక్తిని కలిగించింది.